హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక టేస్టీ అయిన రెసిపీ ఒకటి చెప్తుంది. ఇది మా చైల్డ్హుడ్ స్పెషల్ రెసిపీ అనమాట. దీనికోసం చాలా చాలా పనులే చేసాము. ఇది ఏమి కాదండి, మనకి చాట్ బటానీ ఉంటుంది కదా, ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న తర్వాత ఒక బంగాళదుంప తొక్కతోటి శుభ్రంగా కడిగేసుకొని అదే వాటర్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలండి. ఇది మా చైల్డ్హుడ్ రెసిపీ అనమాట. సో కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే మనకి సరిపోతుంది. 5 విజిల్స్ అన్నది పెట్టేసుకోవాలన్నమాట. 5 విజిల్స్ అయితే మ్యాక్సిమం అలాగని ముద్దగా ఉడకకూడదు, అలాగని పలుకు ఉండకూడదు, మీడియం సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఒక 5-6 ఉల్లిపాయలు, ఓ 2 టమాటీలు చాలు. ఈ రెసిపీ నలుగురికి సరిపోతుంది అనమాట. ఈ క్వాంటిటీ టీ గ్లాస్తో నేను నానబెట్టుకున్నాను శనగలు, ఓ నలుగురికి ఈజీగా సరిపోతుంది. చూసారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత టెంప్టింగ్గా ఉందో. బయటనైతే ఎంతో కెమికల్స్ అవి వేస్తారు. ఇది హోమ్ మేడ్ అనమాట. ఇది స్టోర్ 3 months దాకా ఉంటుంది. ఎలా ఉంచుకోవాలి ఏంటి అన్నది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను ఇది ఎలా చేయాలని. సో ఇది ఏం చేస్తారు అంటే మిక్సీ పట్టేసుకుంటారు. మెత్తగా ప్యూర్ అయిపోవాలి. ఏంటి, టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మిక్సీ అయ్యి ఉన్నది కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఈజీగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ 5 విజిల్స్ అన్నది మస్టన్గా వచ్చేసాయండి. 5 విజిల్స్ అన్నది వచ్చేసిన తర్వాత కుక్కర్ చల్లారబెట్టుకోవాలన్నమాట. అంటే స్టవ్ ఆపిస్తే ఆల్రెడీ చల్లారుతుంది. సో స్టవ్ ఆపేసుకొని ఈ లోపల మనం ఏం చేసుకుందాము అని అంటే, దాని పైకి మనకి చాట్ అనగానే ఆనియన్స్ లేదే దాని టేస్ట్ ఉండదు. సో ఈ లోపల నేను చాపర్ ఉన్నది, చాపర్ తోటి ఉల్లిపాయలు అన్నది తరిగేసుకున్నాను. ఈ లోపల కుక్కర్ మూత వచ్చేసింది. చూసారండి, అలాగని ముద్దలా కాదు, అలాగని కొంచెం కచ్చపిచ్చ కాదు, సెమీ సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఇది చల్లారి లోపల మనం కుక్కర్ ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో అదే కుక్కర్లోని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేడెక్కకూడదు. ఆయిల్ వేడెక్కకుండానే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నది వేసేసుకోవాలి. మనం ఆయిల్ అన్నది అస్సలు వేడి ఉండకూడదండి. మనం వేసి ముద్ద ఏదైతే ఉంటుందో అనమాట, ఆయిల్ వేయగానే చిన్నది అడుగు మండుతుంది అనమాట. అది ఏంటంటే టేస్ట్ చేదు వచ్చేస్తుంది. సో ఇది మనం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి గొబ్బ కలుపుకోవాలన్నమాట. మనం స్పీడ్గా కడిపితే దాన్ని వాటర్ అంతా వదులుతుంది. అంటే మీకు ఉల్లిపాయ టమాటా ఉన్నది కదా, ఆ వాటర్ అన్నది వదులుతుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఇంకిపోతుంది. అప్పుడు చేసుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి 10 నిమిషాల పాటు. ఈ లోపల అది ఉడికి లోపల మనం బంగాళదుంప పీల్ చేసేసుకోవాలన్నమాట. బంగాళదుంప తొక్క తీసేసుకొని ఈ లోపల చూసారండి, నా మసాలా దినుసులు నేను ఇలా సర్దుకుంటూ ఉంటాను. సో ఇందులోంచి కొంచెం జీలకర్ర పొడి, ఎక్కువ ఏమి మసాలాలు వేయక్కర్లేదండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటే బాగుంటుంది కదా. పిల్లలు ఎక్కువ తినాలి అంటే మనం కారాలు మసాలాలు తగ్గించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ధనియాల గుండ, ఇదేమొచ్చి ఆమ్చూర్ పౌడర్ అండి. నచ్చితే ఆమ్చూర్ వేసుకోండి, ఉంటే లేదు అంటే స్కిప్ చేసేసి 2 నిమ్మకాయ చెక్కలు పిండుకోండి చాలు. మీకు ఎక్కువ ఏమీ ఇబ్బంది ఉండదు. అది లేకపోతే స్కిప్ చేసేచ్చు, కానీ నాకు ఆమ్చూర్ ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆమ్చూర్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ సిమ్ ఫ్లేమ్లో ఉన్నప్పుడే శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను నీట్గా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని మనం ఇలాగ ఉంచుకుంటే చాలా టేస్ట్గా. ఇది ఏం కాదండి, మా చైల్డ్హుడ్లోని మా స్కూల్ బెల్ కొట్టిన వెంటనే బయటికి వెళ్ళిపోయి ఒక తాత బడ్డీ ఉండేది. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఉండేది ఆ షాప్ తెరిచేసి. మేము అక్కడ స్కూల్కి వెళ్ళే ముందు ఓ 2 ప్లేట్లు తినేవాళ్ళం. స్కూల్ బెల్ భోజనానికి ముందు కూడా 2 ప్లేట్లు తిని అప్పుడు క్యారెట్స్ తినడానికి వచ్చేవాళ్ళు. అంటే అది తినకుండా ఉండలేకపోయాం. డైలీ అదే రొటీన్ అనమాట. అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఆ టేస్ట్ మళ్ళీ రీక్రియేట్ చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇదండి దాని బ్యాక్ స్టోరీ. చూసారా అండి, ఇందాకలా గ్రేవీ అన్నది కలిసిపోయింది కదా. ఈ ప్లేట్లో ఉన్న శనగలు, బంగాళదుంప శుభ్రంగా మెతుపుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడేంటి, మసాలాలన్నీ బాగా పట్టాలి కాబట్టి మనం కొంచెం అలా కలిపితే మొత్తం అన్నీ కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని ఇందాకలా మనం మిక్సీ ఆడుకున్న ముద్ద ఏదైతే ఉందో మనం వేసేసుకున్నాం కదా, అందులో కొంచెం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఉంచాను. ఏమైనా ఉన్నా సరే అందులో ఉంటుంది కాబట్టి వేసుకొని వాటర్ అంతా దాంట్లో వేసుకొని. చూడండి, ఎప్పుడైనా సరే ఈ చాట్ మనకి మామూలు బయట చాట్ ఎలా ఉంటుందని కొంచెం తిక్కుగా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఎంత జారు ఉంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, వాటర్ ఎక్కువ వేసుకొని శుభ్రంగా కలిపేసి చూసారా, ఈ జారు ఉంటే సరిపోతుంది. ఈ లోపల పక్కన ఒక గిన్నెలో కొత్తిమీర శుభ్రంగా తరిగి కొత్తిమీర కూడా అందులో వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని చూడండి, ఆ కలరు ఆ టెక్స్చర్ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. దీని తర్వాత
చాట్ అన్నది రెడీ అయిపోయిందండి. చూసారా ఇలాంటి జంతికలు మీకు ఎటువంటి కిరాణా షాపుల్లోనే దొరుకుతాయండి. ఈ జంతికలు ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఒక గిన్నెలోకి చిదుపుకొని వేసుకొని చాట్ దాని మీద వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఓ స్పూన్తో అలా తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. వెదర్ మీకు చూపిస్తాను. తుఫాన్ అన్నారు కదా, చాలా చల్లగా ఉండి తింటున్నది వేడిగా ఉంటే అది ఒక హెవెన్ లాగే ఉంటుంది. మేము ఏ రెసిపీ చేసినా మా ఫ్యామిలీ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ తింటాము. మేము ఉన్నది నలుగురు మేకని హ్యాపీ ఫ్యామిలీ అనమాట. సో చూడండి అలా స్వీట్గా తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ వెదర్ని అది తింటూ ఉంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.